ఎమ్మెల్యేల ఓటేస్తే 70 పనులు కాలే. 13 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మనిషికి 3 పనులు చేస్తే 39 పనులు కావాలి. నేను ఇవాళ మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నేను చెప్పేది తప్పైతే ముక్కు భూమికి రాక్తా. ఎవ్వరు ఏడాదికి ఒక్కటి చేయలే మీ ఊరికి. నేను ఏడాదికి 3 పనులు చేసిన 12 పనులు కాదు 20 పనులు చేసిండు మధుసూనాచారి. ఇది నిజానికి అందరు కట్టే చప్పట్లు పెట్టాలి. సగం మంది కొడతలేరంటే జూటానా వేరే వాళ్ళు చేసిందా? మరి 70 పనులు చేసింది ఉంటే వచ్చి చెప్పుల్లి. నేను 12 పనులు చేయలేదంటే నువ్వేం చేసినావని అడుగుల్లి. నేను 12 పనుల పైన చేసిన వాళ్ళు ఏడాదికి ఒక్క పని చేయలే. నేను చెప్పింది మళ్ళీ నిజం అనుకుంటే అందరు గట్టిగా సప్పట్లు కొట్టాలని మనం చేస్తాం. ఎందుకు వచ్చిండు మధుసూనాచారి రాత్రి? తిన్నదరగకనా? పొద్దు పోకనా? రాలేదా? అనేక సార్లు. ఎన్నిసార్లు వచ్చిండు? 30 సార్లు వచ్చిండు. డేట్లతో సహా చెప్తా. ఏ ఎమ్మెల్యే అన్నా 5 ఏళ్లలో 10 సార్లు వస్తే చెప్పండి, మళ్ళీ ఆయనకు దండం పెట్టి నేను ఇందాక అన్నట్టు మళ్ళీ నీళ్లు చల్లుకుంటా. రారు. కులాలు తెలివయి, ఏం చేయాలనో తెలియదు. మైకి దొరికితే మాత్రం దంచు అంటే దంచుతారు స్పీచ్లు. మోసం. మధుసూనాచారికి మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో నేను 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు ఇప్పటికీ భూపాలపల్లిలో 100 గజాల భూమి లేదు. ఏడ పట్టుకొని మా నాయన కట్టిన ఇల్లు తప్ప ఇల్లు లేదు. సంపాదించుకోవాలని యావ కాదు. నా అదృష్టం ఈ పేద ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకు కొంచెమన్నా ఆసరైతే వాళ్ళ దీవెన ఉంటే 1000 ఏళ్ళు చల్లగా బతుకుతాయనేటువంటి ధైర్యం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను చెప్పినా, ఏం చెప్పినా 35 ఏళ్ళ అనుభవం ఉన్నదని. వట్టిగానే వస్తలేవు కాశంపల్లికి 18 కోట్లు. వట్టిగానే రాలే భూపాలపల్లి జిల్లా. వట్టిగానే రాలే. చెల్పూరు నుంచి హైదరాబాద్ వాళ్ళు కూడా చెల్పూరు నుంచి భూపాలపల్లికి వస్తే చక్కరచ్చి పడిపోతాను. ఎందుకో నేనే చెప్తా, మీరు అడగద్దు, నేనే చెప్తా. హైదరాబాద్లో నాకు దోస్తుంటాడు. నేను 10 ఏళ్ల కింద భూపాలపల్లికి పోయినా, మొన్న పోయినా. నేను ఈ భూపాలపల్లి కాదు వరంగల్ కాడ నేను కార్లో పడుకొని నిద్రపోతే వరంగల్లో పోతాను కావచ్చు అనుకొని డౌట్ వచ్చింది. సెంటర్లో తిరిగి ఛాయ కోసం అని అవుతే ఏ ఊరు ఇదంటే భూపాలపల్లి అన్నారు. నాకు టక్కున ఫోన్ చేసిండు, ఏం మంత్రం చేసినావా మధుసూనాచార్యన్? ఏం చేసినా నేనేం చేయలేదు, ఏదో వాళ్ళు ఓట్లేసిండు, వాళ్ళని బాగు చేద్దామని కనబడ్డోని కల్లా దండం పెట్టుకుంటూ తిరుగుతాను అని చెప్పిన. 8 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ పెట్టినామని అన్నాడు. 8 కిలోమీటర్లు కాదు, ఇంకా దాన్ని ఇంకా 5 కిలోమీటర్లు పెంచుతానని చెప్పిన. మీకు ఎరికే కదా, మీరందరూ హైదరాబాద్ పోయినారు కదా. హైదరాబాద్లో సెంట్రల్ లైటింగ్ ఉంటుంది. 1 కోటి మంది ప్రజలు ఉన్నారు. వరంగల్లో 10 లక్షల మంది ప్రజలున్నారు. ఆడ సెంట్రల్ లైటింగ్ ఉన్నది. మీరు గుండె మీద చేతులు వేసుకొని మీకు మనసుంటే, నేను చెప్పేది అబద్ధమైతే నన్ను శపించండి, నేను చెప్పేది నిజమైతే దీవించండి. ఇవాళ మీకు తెలుసు, హైదరాబాద్లో సెంట్రల్ లైటింగ్ 1 కోటి జనం ఉంటున్నది. వరంగల్లో సెంట్రల్ లైటింగ్ 10 లక్షల మంది జనం ఉంటున్నది. నేను చెలుపూరు నుంచి భూపాలపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ పెట్టిన 8 కిలోమీటరు 6 కిలోమీటర్ల నేను పెట్టినప్పుడు జంగల్ తప్ప మనుషులు లేరు. నిజమా కాదా? నిజమన్న వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టుంది. ఎవడన్నా జంగల్ సెంట్రల్ లైటింగ్ పెట్టిస్తారా? ఎంత ముందు చూపున్నట్టు. నా ఊరును నేను బాగు చేసుకోవాలి. ఎవరైనా లీడర్ మీ ఊరికి వస్తాడు, మీరేం చేస్తారు? దరఖాస్తు ఇస్తారు, మాకు ఇది కావాలా అది కావాలని. ఒక ఆయన కారెడ్డం పడతాడు, అబ్బో ఊరుకు రాంగ్ వచ్చింది చూసినావు, ఏది పడితే అది రాసినావు ఇచ్చినావు అయితే అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన మళ్ళా దగ్గరికి పోతా ఉంటే ఏదైనా చెప్పుకుందా, ఏ నీ ఓటుతో గెలిచిందా అంటాడు. ఒక ఆయన ఇక ఊరికి నియాసంటోళ్ళు తగిలితే నేను ఎమ్మెల్యేగా కొసలు ఎట్టినట్టేని ఒక ఆయన అంటాడు.
ఇందాక సంపత్ చెప్పిండు, ఇందాక అశోక్ చెప్పిండు, మీరు కోరని పనులు చేస్తున్నటువంటిది మీ మధుసూనాచారి అనేటువంటి విషయం మనం చేస్తాం. మీకు తెలుసా ఆ చిన్న విషయం ఎంత గుండె బాధతో అదవుతుంది అని అంటే